అందరూ మీనా భజన మొదలుపెట్టారు అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు మీనాకి, శృతికి బుద్ధి చెప్పకపోతే నేను రోహిణికి కూడా అలసైపోతానని అయితే అంటుంది. అలా జరగడానికి వీల్లేదు అని అయితే ప్రభావతి ఈరోజు అంటుంది. అప్పుడు మీనా వస్తుంది. మీనా వచ్చి అత్తయ్య అనగానే, ఏంది కాళ్ళు విరిగిందో వేలు విరిగిందో చూడ్డానికి వచ్చావా అని ప్రభావతి మీనాను గట్టిగానే అంటుంది. కాపురం పెట్టడానికి వచ్చాను అని మీనా అంటుంది అత్తయ్యతో. నాకు పిండం పెట్టిపోవే అని ప్రభావతి అంటుంది. అలా మీనాకి కట్నాలైతే గట్టిగానే వేస్తుంది ప్రభావతి. మీనా మాత్రం బాలు అన్న మాటలు గుర్తొచ్చి బాగా నవ్వుతుంది. తప్పు నాదే అత్తయ్య, మీరు మామయ్య బాగుండాలి, ఇప్పుడే ఇల్లు బాగుంటుంది, మీరు బాగుండాలనే కోరుకుంటాను అంటుంది మీనా. అప్పుడు మీనా పైకెక్కి దినుసుల డబ్బా తీయడానికి పైకి ఎక్కుతుంది. అయితే మీనా తెచ్చిన హాట్ వాటర్తో మాత్రం తను కాపురం పెట్టుకుంటుంది. ఎవరు? ప్రభావతి. ఇంకా తర్వాత మీనా పైకెక్కి దినుసుల డబ్బా తీయడంతో పాటు ఆ తర్వాత మీనా స్లిప్ అవ్వడంతో ప్రభావతి మీద పిండి పడుతుంది. అప్పుడు మనోజ్, శృతి, రోహిణి అందరూ దయ్యం దయ్యం అని అరుస్తారు. అది ప్రభావతి మీద పిండి పడడంతో అందరు అట్లా అరుస్తూ ఉంటారు, దయ్యం దయ్యం అనేసి. శృతి అయితే దయ్యం అంటే ఇలానే ఉంటుందా, మా మా అమ్మ కంటే పెద్ద దయ్యం ఎక్కడ ఉండదని అయితే మనోజ్. అలా మనోజ్ అన్న తర్వాత ప్రభావతి అయితే అరే మనోజ్ అని గట్టిగా అరుస్తుంది. అలా సరదాగా గడిచిపోతుంది. రోహిణి అయితే నిన్ను తరిమేద్దాం అంటుంది. ఎవరిని? ప్రభావతిని. ప్రభావతి అప్పుడు చెప్తుంది, నేనే రోహిణి అంటుంది. ఎవరు పోయారు మీనా? పక్కన స్టూల్ని ఎవరు పోసారు అని చెప్పి గట్టిగా ప్రభావతి అయితే అంటుంది. అప్పుడు బాలు వచ్చి అంటాడు, మీనా పక్కన స్టూల్ని తన్నింది నువ్వే కదా అని బాలు అయితే గట్టిగానే చెప్తాడు. మళ్ళీ స్నానం చేశారా అత్తయ్య అని రోహిణి ప్రభావతిని అడుగుతుంది, రెచ్చగొడుతుంది కూడా బాగా. మీనా, శృతిలు చాలా ఎక్కువ చేస్తున్నారు అని రెచ్చగొడుతుంది రోహిణి ప్రభావతితో. మంచి ముగింపు ఇస్తానని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత ప్రభావతి డ్యాన్స్ స్కూల్కు వెళ్ళి పిల్లలకి స్టెప్పులు అయితే ప్రభావతి పిల్లలకు స్టెప్పులు అయితే నేర్పిస్తుంది. దీన్ని భరతనాట్యం అంటారు అని కాంచనతో చెప్తుంది. చెప్పు, అంత కోపంగా ఉన్నావు కామాక్షి అంటుంది. కామాక్షి ప్రభావతిని అడుగుతుందనమాట, చెప్పు అంత కోపంగా ఉన్నావని. నేనేమన్నా వాళ్ళకి దిష్టి బొమ్మలా కనబడుతున్నానా అంటుంది. ఎవరు? ప్రభావతి. అత్తగారికి మర్యాద ఇవ్వట్లేరు అస్సలు అంటుంది ప్రభావతి. మీనా మీద ఈగ వాళ్తే బాలు ఊరుకోడు అంటుంది కామాక్షి. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. శృతి వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడాలనుకున్నారు, విషయం చెప్పండి అని అడుగుతుంది ప్రభావతిని. శృతి వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడాలన్నారు, విషయం చెప్పండి అని ప్రభావతిని అయితే అడుగుతుంది. మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు అంటుంది ప్రభావతి. అయితే ఆ మీటింగ్లో శృతి వాళ్ళ అమ్మ అయితే అనుకుంటుంది, మా అమ్మాయి గోల తట్టుకోలేక వాళ్ళే బయటికి పంపించేస్తారు అల్లుడిని శృతిని ఇద్దరిని అనేసి లోపలైతే అనుకుంటుంది మనసు లోపల. రోహిణి మాత్రం మీటింగ్లో భలే రెచ్చగొడుతుంది అందరినీ. అందులో కామాక్షి పంచ్ డైలాగులు మాత్రం భలే ఉంటాయి. సరదా గడిచిపోతుంది ఈరోజు సీరియల్ అయితే. ఆ తర్వాత సీరియల్ ఇంకా రేపటి ఎపిసోడ్కి వచ్చేసి మీనా దగ్గరికి వెళ్ళి మీనాని క్లాస్ పీకడం మొదలు పెడుతుంది. మా అమ్మాయిని పాడు చేస్తున్నావు అనేసి అయితే క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత మీనా కూడా గట్టిగానే శృతి వాళ్ళ మమ్మీకి గట్టిగానే క్లాస్ ఇస్తుంది రేపటి ఎపిసోడ్లో. ఈరోజు సరదా భలే గడిచిపోతుంది.